సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇస్నాపూర్ నియర్ బై, అలాగే మనకు ఇంద్రకరణ్ ఎద్దుమైలారం, మనకి ఓడిఎఫ్ ఫ్యాక్టరీకి నియర్ బై హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ధరణి తులిప్ హైట్స్ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు క్లియర్గా జీపీఎస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎల్లో కలర్ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం కూడా లేఅవుట్ అండి, హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది. సో ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ మీకు ముందు కనిపిస్తున్నటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు 2 వర్డ్స్ ఇక్కడ నుంచి ఇటు రైట్కి వెళ్తే పాషమైలారం మీదుగా మనం ఇస్నాపూరు 2 వర్డ్స్ మనకి డైరెక్ట్గా ముంబై హైవేకి అయితే కనెక్ట్ అవుతామండి. ఇది మనకు ముంబై హైవే కనెక్టివిటీ. ఇక్కడ నుంచి ఇట్లా మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ముంబై హైవే వస్తుందండి. సో ఇక్కడ నుంచి ఇటు రైట్కి వెళ్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్కి వెళ్ళిపోతాము, మొత్తంగా ఎగ్జిట్కి వెళ్ళిపోతాము. జస్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి జస్ట్ మనకి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో ఈ రోడ్డు కనెక్టివిటీ నేను మీకు ఏదైతే మార్క్ చేసి చూపిస్తున్నానో ఇది మనకు రోడ్డు కనెక్టివిటీ అండి. సో ఇది దీనికి వెంచర్కి ఆనుకొని ఇంద్రకరణ్ విలేజ్ ఉంటుంది. సో ఇంద్రకరణ్ విలేజ్ జస్ట్ ఈ వెంచర్ రూట్ మ్యాప్ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి ముంబై హైవే ఇలా కూడా మనకు రుద్రారం 2 వర్డ్స్ రుద్రారం ముంబై హైవే కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు. సో చూసుకోవచ్చండి, ఇది ఇక్కడ కూడా మనకి ముంబై హైవే కనెక్ట్ అవుతుంది రుద్రారం దగ్గర. సో మీకు ఇక్కడ మనకి ప్రస్తుతం ప్రాజెక్ట్లో అయితే మనకు 217 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్డుతో ఒక ఛాన్స్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో ఎగ్జిస్టింగ్ యాజ్ ఆఫ్ నో సరౌండెడ్ డెవలప్మెంట్స్, సరౌండెడ్ ప్రైసెస్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ప్లాట్ ప్రైసెస్ చాలా తక్కువ ప్రైసెస్లో దొరుకుతున్నాయండి మన దగ్గర. సో ఈ రుద్రారం 2 వర్డ్స్ ఇంద్రకరణ్ నుంచి రుద్రారం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో అప్ టు మనకు 20,000 25,000 రేంజ్లో అయితే మనకి ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని వేరే లేఅవుట్స్లో అయితే మనకి ప్రైసెస్ చాలా ఎక్కువ ప్రైసెస్ అయితే ఉన్నాయండి ఈ పర్టికులర్ లొకేషన్స్లో. సో బట్ మనకి ఇక్కడ కంపేర్ టు దిస్ ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ అదర్ లేఅవుట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్లో చాలా ఛాన్స్ డీల్ లాగా మంచి ప్రైస్ అయితే వస్తుందండి మనకు. సో దీన్నే మనకి ధరణి ఇన్ఫ్రా వాళ్ళు అయితే డెవలప్మెంట్ చేశారు. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ధరణి తులిప్ హైట్స్ అండి. సో 2015 హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది ఇంద్రకరణ్ విలేజ్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఈ లేఅవుట్లో మనకు చూసుకుంటే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకు జస్ట్ ఓఆర్ఆర్కి మనకు మొత్తంగా ఓఆర్ఆర్కి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇస్నాపూర్కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో మనకి ఈ ప్రాజెక్ట్ని ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్కి నియర్ బై ఇక్కడ మనకి ప్యారలల్గా చూసుకుంటే ఇక్కడ మీకు గీతం యూనివర్సిటీ ఉంటుందండి. ఇది మొత్తం కూడా గీతం యూనివర్సిటీ చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా గీతం యూనివర్సిటీ అండి. సో ఇది మనకు రుద్రారం ముంబై హైవే కనెక్ట్ అయ్యే రోడ్డు. ఈ లేఅవుట్ ఇటు పక్క మనకి అంతా కూడా పాషమైలారం ఉంటుంది. సో ఇప్పుడు పాషమైలారంలో ఉన్నటువంటి కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ బాలానగర్కి షిఫ్ట్ అయిపోతున్నాయండి. సో మనకి ఇది మనకి ముంబై హైవే కనెక్ట్ అవుతుంది. పాషమైలారం మీదుగా మనకి ఇస్నాపూర్ 2 వర్డ్స్ ఇస్నాపూర్ మీదుగా మనకి ముంబై హైవే కనెక్ట్ అవుతుందండి. బట్ బెటర్ దాన్ దీంతో కంపేర్ చేస్తున్నా మనకి ఇది చాలా నియర్ బై ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు జస్ట్ మనకి ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇది మొత్తం కూడా ఇంద్రకరణ్ విలేజ్ అండి. ఇంద్రకరణ్ విలేజ్కి యువతల పక్క ఇదంతా కూడా ఓడిఎఫ్ ఫ్యాక్టరీ ఉంది. ఎద్దుమైలారం ఓడిఎఫ్ ఫ్యాక్టరీ ఇది. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటాము, సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అండి ఇది. సో ఇటు పక్క క్యాసారం విలేజ్ ఉంటుంది. ఇదంతా కూడా క్యాసారం విలేజ్ అండి. సో మనకి ఇక్కడ ఇటు పక్కకు చూసుకుంటే ఇది బీడిఎల్ అండి. ఇది బీడిఎల్ టౌన్షిప్ బానూరు. ఇది మనకు శంకరపల్లి అవుతుంది. శంకరపల్లికి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకి ఛాన్స్ ప్రాపర్టీ అప్ టు మనకి 15,000 పర్ స్క్వేర్ యార్డ్లో ఒక అర్జెంట్ సేల్ ప్లాట్ అయితే ఉందండి, నార్త్ ఫేసింగ్ ప్లాట్. సో అంటే అదేంటంటే 2 ప్లాట్స్లో హాఫ్ ప్లాట్స్ అయితే రావడం జరిగింది. ఒక ప్లాట్ వచ్చేసి 97 స్క్వేర్ యార్డ్స్ ఒకటి ఉంది నార్త్ ఫేసింగ్. ఇంకొక ప్లాట్లో వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. టోటల్ 217 స్క్వేర్ యార్డ్స్ 30 ఫీట్ రోడ్తో మనకి ఇందుట్లో అయితే ప్లాట్ సేల్కి వచ్చిందండి. సో నేను మీకు దీంతో పాటు లైవ్ లొకేషన్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు మనకి ఇంద్రకరణ్ విలేజ్ ఏదైతే ఉందో మనకి ఇంద్రకరణ్ విలేజ్లో ఉన్నామండి. అది ఎగ్జాక్ట్గా మనకి పాషమైలారము, మనకి ఇస్నాపూర్ నుంచి మనకి పాషమైలారము కనెక్టివిటీ రోడ్లో ఉన్నటువంటి ఇంద్రకరణ్ అనే విలేజ్ ఉందండి. ఆ ఇంద్రకరణ్ విలేజ్లో మనకి తులిప్ హైట్స్ అని చెప్పేసి ఒక వెంచర్ ఉందండి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచరు. సో ఆ వెంచర్లో మనకి రీసేల్ ప్లాట్స్ కొన్ని సేల్కి వచ్చాయండి. ఆ రీసేల్ ప్లాట్స్ చూపించడం కూడా ఈ లొకేషన్కి రావడం జరిగిందండి. సో మనం అయితే ప్రజెంట్ వెంచర్ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి.
మనకి ఇది వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది. సో ఎంట్రన్స్ నుంచి ఈ కనెక్టివిటీ, ఈ రోడ్డు మీకు ఏదైతే కనెక్టివిటీ కనబడుతుందో ఈ రోడ్డు వచ్చేసి మనకి వెంచర్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తుందండి. మనకి ఇటొక రోడ్డు ఉంది, ప్లస్ మనకి ఇటొక రోడ్డు ఉందండి. ఇటు కూడా మనకి కనెక్టివిటీస్ ఉన్నాయి. సో ఇది మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ కూడా ఫినిష్ అయిపోయిందండి. సో మనకి ఈ వెంచర్లో నుంచి నేను మీకు రూట్ మ్యాప్ కూడా చెప్తానండి. వెంచర్లో ఇది ఎంట్రన్స్ అండి మనకి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మన వెంచర్ వచ్చేసి ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్, అంటే ఇది తులిప్ ఫేస్ 1 అండి. ఇది వచ్చేసి మనకి ఫేస్ 1. మనకి ఫేస్ 2 వచ్చేసి మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఉందండి. ఫేస్ 2 ఇది ఫేస్ 1, ఫేస్ 2 మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో నేను మీకు ఫేస్ 2 కూడా డెవలప్మెంట్స్ చూపిస్తాను, ఫేస్ 1 డెవలప్మెంట్స్ కూడా చూపిస్తాను. బట్ ఇది మాత్రం మనకి ఇస్నాపూర్ నుంచి మనకి ఇస్నాపూర్ నుంచి మనకి పాషమైలారం కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ రోడ్లో మనకి ఇంద్రకరణ్ అనే విలేజ్లో వచ్చాయండి ఇవి. సో నేను మీకు ఒకసారి వెంచర్ నేను మీకు చూపిస్తాను. నేను మీకు రోడ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి. ఇదంతా వెంచర్ అండి. ఆల్రెడీ కాంపౌండ్ అవి ఇవి కట్టేసుకున్నారు. సో కంప్లీట్ వెంచర్ ఇదండి. మన ఈ రోడ్డు మనకి 40 ఫీట్ రోడ్ అండి, మెయిన్ రోడ్డు. ఇది వచ్చేసి పార్క్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనకి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి వెంచర్ లోపలికి. 30 ఫీట్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ ఇచ్చారు. ఇంటర్నల్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. సో వెంచర్ కూడా మనకి ఫుల్ డెవలప్మెంట్ అయినటువంటి వెంచర్ అండి ఇది. ఫుల్ డెవలప్మెంట్ అయినటువంటి వెంచర్ ఇది కంప్లీట్గా. సో ఫ్రెండ్స్, నేను మీకు వీడియో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ నేను ఒక వెంచర్ డెడ్ ఎండ్కి వచ్చానండి. వెంచర్ డెడ్ ఎండ్కి వచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ డన్ అండి. వెంచర్ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. సో నేను కంప్లీట్గా వెంచర్ అంతా చూపిస్తున్నాను. సో వెంచర్ కంప్లీట్ డెవలప్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. మొత్తం మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. పార్క్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ పార్క్స్ ఇచ్చారండి ఈ లొకేషన్లో. మనకి నెంబర్ ఆఫ్ పార్క్స్ ఇచ్చారు. సో మనకి రోడ్స్ అన్నీ కూడా ఫుల్ డెవలప్మెంట్ అండి. మనకి రోడ్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. మనకి నెంబర్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగిందండి. ఇక్కడ నెంబర్ బోర్డ్స్ కూడా పెట్టారండి. ఇక్కడ పార్క్ ఏరియా, నెంబర్ బోర్డ్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఈ వెంచర్లో. సో ఇది వచ్చేసి మనకి ఇంద్రకరణ్లో ఉందండి. సో ఇప్పుడు నేను మీకు డెవలప్మెంట్స్ గురించి, కనెక్టివిటీస్ గురించి చెప్తానండి. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా కనెక్టివిటీస్ అయితే మనకి ఆల్మోస్ట్ ఇస్నాపూర్కి వచ్చేసి 6 km డిస్టెన్స్లో ఉంది. 6 km డిస్టెన్స్లో ఉందండి ఇస్నాపూర్. మనకి ఇక్కడ నుంచి పాషమైలారం కూడా ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకి ఈ పాషమైలారం నుంచి మళ్ళీ శంకరపల్లి కనెక్టివిటీ ఉంటుందండి. పాషమైలారం నుంచి మనకి శంకరపల్లి కనెక్టివిటీ, మళ్ళీ శంకరపల్లి నుంచి బానూరు, నందిగామ, మోకిళ్ళ కనెక్టివిటీస్ ఉంటాయి ఈ వెంచర్ నుంచి. ఇది వచ్చేసి తులిప్ హైట్స్ వాళ్ళదండి. సో ఇది వచ్చేసి జోన్ వైజ్గా చూసుకుంటే ఇది కన్జర్వేషన్ జోన్లోనే ఉందండి. బట్ మనకి డెవలప్మెంట్స్ అయితే బాగున్నాయి. దాంతోపాటు మనకి అప్రిసియేషన్ బాగుంటుందండి ఈ వెంచర్లో. అప్రిసియేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ వెంచర్లో, ఇంద్రకరణ్ లొకేషన్లో ఉన్నటువంటి వెంచర్స్లో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.